నమస్తే. ఒక చిన్న మంచి మాట. ఏప్రిల్ 7th వరల్డ్ హెల్త్ డే. సో ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యము అని మళ్ళీ ఒకసారి మనం గుర్తు తెచ్చుకునే రోజు. మన ఆరోగ్యాన్ని మనం చక్కగా కాపాడుకుంటేనే మన జీవితము చక్కగా సాగుతుంది. లేకపోతే రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటాం, అందరికీ తెలిసిన విషయమే. సో మనసులో వచ్చే భావాలన్నీ కూడా శరీరం మీద డెఫినెట్గా ఎఫెక్ట్ చూపిస్తాయి. మనసులో వచ్చే రకరకాల నెగటివ్ ఫీలింగ్స్, స్ట్రెస్ శరీరాన్ని రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి ఎట్లాంటి ఇబ్బందులు పడతాము, ఎట్లాంటి ఫీలింగ్స్ తోటి అనేది ఒక చిన్న అంశము ఈరోజు స్పెషల్గా చూద్దాము. ఆందోళన ఉందనుకోండి, మనసంతా అల్లకల్లోలంగా అశాంతిగా గనక ఉంటే హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. భయంగా ఉంటే, స్ట్రెస్ఫుల్గా మనం ఫీల్ అవుతుంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, అల్సర్స్ కూడా వస్తాయి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నేను చాలా తక్కువ అందరికంటే అనే ఫీలింగ్ మనసులో ఉంటే థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. దుఃఖం, బాధ ఎక్కువగా ఉంటే లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. అండ్ కోపము గనక ఎక్కువగా వస్తూ ఉంటే డెఫినెట్గా లివర్ ఎఫెక్ట్ అవుతుంది. మరి ఇట్లాగా రకరకాలుగా శరీరాన్ని నెగిటివ్ ఫీలింగ్స్ తోటి ఇబ్బంది పెట్టుకుందామా, పాజిటివ్ యాటిట్యూడ్ తోటి, పాజిటివ్ ఫీలింగ్స్ తోటి హెల్త్ ఈజ్ వెల్త్ అని గుర్తుపెట్టుకుని సాగుదామా? మనసు ఆనందంగా ప్రశాంతంగా ఉంటే మనము 99.999% డెఫినెట్గా ఆరోగ్యంగా ఉండగలము. మరి దీనికి చిన్న చిట్కా ఏంటంటే యోగా అండ్ మెడిటేషన్ తప్పకుండా చేసుకుంటూ ఉండాలి.